సాయంకాలం నుంచి కూర్చుని మర్చిపోకుండా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేశాను. అయినా రావిశాల మీద మాట్లాడితే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. అందుకు టైం అడిగాను, 35 నిమిషాలు అయిన తర్వాత నాకు చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు టైం ఎంత అయిందని. ఇప్పుడు వినిపిస్తుంది, అది లేకుండా వినిపిస్తుంది సార్. ఇంకా అక్కడ ఎలా వచ్చేసేది సార్. మనిషిని మార్చగలిగినంత ప్రభావం ఉంటుందా సాహిత్యానికి అంటే నేనే ఒక టిపికల్ అగ్రహారం నుంచి వచ్చాను నేను. ఆ అగ్రహారంలో అందరూ సంస్కృతం కానీ తెలుగు కానీ వెళ్ళండి. నేను ఒక మనసము కర్ణ వీళ్ళందరే వ్యవహారకర్తలు. మిగతా వాళ్ళంతమంది ఇప్పుడు ఎప్పుడది 10 ఏళ్ల వయసు వేసేకల్లా అప్పుడే నాలెడ్జ్ కొంత రావడం, 12 ఏళ్ల వయసుకి అడ్మిషన్ చేస్తూ బయటపడడానికి సంస్కృతం. సో ఈ వ్యక్తికి ఉండే పర్సెప్షన్ ఎలా ఉంటుంది సొసైటీ? యూజువలీ యాంటీ లెఫ్టిస్ట్ పర్సెప్షన్ ఉంటుంది సాధారణంగా. కన్వెన్షనల్గా నన్ను కూడా సంస్కృతంలో హయ్యర్ స్టడీస్ పెట్టమని మా తాతగారు అడిగితే మా నాన్నగారు ఏమిటవుతాడు, మా అయితే తెలుగు మ్యాథ్స్ అవుతాడు, సంస్కృత మ్యాథ్స్ అవుతాడు, లేదా లెక్కల మ్యాథ్స్ నాకు ట్యూషన్లా వస్తుంది, అది దగ్గర రాదు అని మార్చారు. యూసీ బీకామ్ బిఎల్ మొత్తం అంతా మార్చారు. అయితే అదిగో ఆ లా చదువుతున్నప్పుడే రావి శాస్త్రి గారి తాలూకా అంటే విషయం తెలియడం, కానీ పరిచయం లా చదువుతున్నప్పుడు లేదు. లా పూర్తయింది. మా సీనియర్ ఒక క్రిమినల్ అడ్వకేట్, సో నన్ను క్రిమినల్ కోర్సు పంపించేవాడు రోజు కూడా. రావి శాస్త్రి గారు నాకంటే 27 ఏళ్ళు పెద్ద అయినప్పటికీ ఆయన క్రిమినల్ కోర్టుకు వచ్చేవారు. 1922 నేను 1949. సో రోజు క్రిమినల్ కోర్టు కలిసేవాడు. ఆ క్రిమినల్ కోర్టులో జరుగుతున్న విషయాలు క్లయింట్తో మాట్లాడినప్పుడు ఇవన్నీ చూస్తే అంతవరకు నేను సమాజాన్ని అర్థం చేసుకున్న రీతి వేరు. నేను చాలా స్ట్రాంగ్ చాయిసెస్ రీతి లేదు. అక్కడ చూస్తుంటే అది కుదరట్లేదు. చెప్పాలంటే ఒక మర్డర్ కేసులు, రేప్ కేసులు ఇటువంటివి సీనియర్ చూసేవాడు. నేను చూసేవన్నీ కూడా కొంచెం తక్కువ కేసులు, అంటే నాన్ సెషన్స్ కేసెస్. ఇక్కడ ఎవరిని అడిగినా వాళ్ళ మాటలు ఎలా ఉండేవంటే, ఇలా కాకుండా మేము ఎలా బతకడమో చెప్పండి, ఎలా బతకడము అవకాశం ఉందా అసలు? నిజానికి వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి నాకు ఆన్సర్ లేదు. ఆన్సర్ చెప్పడానికి నాకు ఆన్సర్ లేదు. ఒక ఆవిడైతే మొగుడిని తీసుకొచ్చింది. మొగుడికి పిక్ పాకెట్ ఏదో బెయిల్ ఇచ్చాడు. ఆ బెయిల్ నేను తెప్పించాను. వచ్చి చెప్తాను, బాబు మమ్మల్ని ఎలా బతకమంటారండి? ఉద్యోగం లేదు, మా ఊడి చదువు లేదు, నేను ఫలానా భవన్కి చెందినవాడిని, ఉద్యోగం ఉండదు, పల్లెటూరులో అయితే వ్యవసాయ బుక్కులు లేని అవ్వచ్చు, ఇక్కడ వ్యవసాయ బుక్కులు లేని కాలేదు. వాడు 300 మందిని పోషించాను అంటూ మీరు ఎలాగైనా శుక్రవారం కల్లా బయలుపడిపోయి వస్తే, ఏమిటి శుక్రవారం ఇంపార్టెన్స్ చేయడం బాబు, శుక్రవారం బయటకు వస్తే నెక్స్ట్ మార్కెట్ ఎలక్షన్ వారి నాడు జేబులు కొనడానికి ప్లానింగ్ చేసుకుంటాం అని నెలకి 4 సార్లే మాకు డబ్బు వస్తుందండి. కానీ మార్గశిరలక్ష్యం వారిన కనక మహాలక్ష్మి ఆ మార్గశిరలక్ష్యం వారి నాడు వచ్చినటువంటి డబ్బుతో 6 నెలలు సరిపోతుంది. అయితే 6 months ఎలా బతుకుతాం, ఎలా బతుకుతాం అయితే 6 months. కానీ ఈ 4 సార్లు ఆర్జించాం.
ఫార్ములా చెప్పేది ఒక్కో కథ చెప్పాను. చాలా మంది ఉన్నారు. అంటే ఎవరిని అడిగినా వాళ్ళు బదులు తప్పిస్తే మొదలు. నిజానికి అప్పుడు నాకు వచ్చిన సందేహాలు ఎన్నో సమాజం గురించి. ఇంతవరకు సంఘంలో ఉన్నాం, ఏదో ఒకసారి నేను వచ్చినాం, ఇలా అండర్స్టాండ్ చేసుకున్నాను తప్పిస్తే సమాజాన్ని ఇక్కడ మొదలలో రాజశాస్త్రి గారితో మాట్లాడుతుంటే ఆయన ఎన్ని చెప్పేవారంటే ఏదో సందేహం చెప్తే అంతే చెప్పాడు. ఆన్సర్ అది చెప్పేవాడు కాదు. కానీ దెర్ ఇస్ సంథింగ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అన్నది మొట్టమొదటి నేను పిల్లలు ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అర్థం అని. అప్పటికే పాత అభిమానం పోలేదు. కన్ఫ్యూజన్ అంటే వచ్చింది కానీ అభిమానం పోలేదు. బాగుంది. 80లో రిజర్వ్ బ్యాంక్లో జాయిన్ అయ్యాను ఉద్యోగం. రిజర్వ్ బ్యాంక్లో లా డిపార్ట్మెంట్. ఓ 2 కథలు రాశాను. యావరేజ్ నాకు 10 పేజీలు ఉంటుంది రైటింగ్లో. కథలు రాసి ఆంధ్ర మహాసభకి అక్కడ ఒక చీఫ్ ఉన్నాడు అన్న మా దగ్గర ఆనాడు భావించి రచయిత మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, ఓన్లీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ పోండి. ఆయన అయ్యే కథలు చూడండి ఎలా ఉన్నాయన్నా. మొదటిసారి రాస్తున్నారా? మొదటిసారి అన్న ఒక పని చేయండి, మరొక 3 నెలలు పోయిన తర్వాత మీకు నచ్చితే పట్టండి, మీకు నచ్చితే పట్టండి. మరొక 3 నెలలు పోయింది. ఈ లోపల రావిశాస్త్రి గారికి అసలుగా చదవడం అక్కడ లైబ్రరీ ఉంది పోతుంది. రావిశాస్త్రి గారితో పరిచయం చెప్పు నేను రావిశాస్త్రి చదవలేదు. కానీ ప్రాక్టీస్ మానేసి ఉద్యోగం పెట్టిన తర్వాత ఆంధ్ర మహాసభ ముంబైలో మొట్టమొదట 6 సరకాలు చదివాను. అక్కడి నుంచి అలా కంటిన్యూస్గా చదువుతూనే ఉన్నాను. ఆయన 3 నెలలు అన్నాడు కానీ సుమారు 6 నెలలు చదువుతాను. చదివిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్తే మీకు నచ్చిందా అన్నాడు. నాకు అదే నచ్చింది. అయితే మీరు అలా రాయగలిగితే రాయండి. ఎందుకు అలా రాయగలిగితే రాయండి అంటే అక్కడ శైలి ఉంటుంది, కథా వస్తువు బాగుంటుంది, చాలా ఘర్షణలకి కారణాలు వస్తుంది. అసలు చెప్పాలంటే ఘర్షణ అనేది లేకపోతే సాహిత్యం లేదు. పుట్టిన సరదాగా ప్రేమ కథల్లో అక్కడ కూడా ఘర్షణలు కొన్ని పెడతారు, లేకపోతే బాగుండదు కాబట్టి ఏదో కొంత విరాహం కట్ట పెట్టడం, మళ్ళీ మమ్మల్ని రావడం, అదే ఎవరో తండ్రి తల్లిలో ఆడడం మళ్ళీ. కానీ ప్రాచీన కావ్యాలు కాకుండా ఉంటే ఇక్కడ కూడా ఒక కావ్యం ఆ ఘర్షణలు లేవు. ఇక్కడ మాత్రం 2 వ్యక్తుల మధ్య లేక 2 గ్రూపుల మధ్య ఘర్షణ. ఈ ఘర్షణలో ఒకటి కారణం ఉంది. ఈ కారణం తెలుసుకోవడం చాలా కష్టమైంది. ఈ కారణం తెలుసుకోవాలంటే మనం అయితే టిపికల్ మార్కెట్ సిద్ధాంతం మీద చదవాలి. చదివినా సరిపోదు, చదివి వీటిని సరి అయినటువంటి ఇంటర్ప్రిటేషన్ చేయగలగాలి. లేకపోతే రావిశాస్త్రి చదవాలి. నా ప్రకారం అంటే పెద్ద పెద్ద గ్రంథాలు చదవక్కర్లేదు. ది వే ఇన్ విచ్ హి ఎక్స్ప్రెసెస్. కొన్నాళ్ళే ఆయన బాధ్యత రాహిత్యంగా ఉన్న ఆయన చెప్పాడు. కొంతకాలం వరకు సెక్స్ కథలు రాశాను, దాని తర్వాత ఎందుకు రాస్తున్నాను ప్రశ్న వేసుకున్నాను. ఈ ప్రశ్నని నేను మిగతా వాళ్ళకి కూడా వేశాను. మిగతా వాళ్ళకి ప్రశ్న వేస్తే చాలామంది రచయితలు వాళ్ళు నన్ను అపోజిషన్ చేసుకుంటారు. చెప్పాలంటే నేను ఎందుకు రాస్తున్నాను ఆయన ప్రశ్న వేసిందే అరసం వెరసం వెళ్ళిపోవడానికి కారణం. మొదలు అరసం వెరసం వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే అరసంలో చాలా మంది ఉండేవారు. అందరూ లెఫ్టిస్ట్లే, కానీ చాలా రకాల వాళ్ళు ఉండేవారు. దే డోంట్ వాంట్ టు సే దిస్ ఈజ్ వీఆర్ రైటింగ్ ఓన్లీ ఫర్ దిస్. వెరసం వాళ్ళు అలాగా వీఆర్ రైటింగ్ ఫర్ దిస్. ఇది ఎందుకు వచ్చింది? రావిశాస్త్రి ఛాలెంజ్ అయ్యారు. ఆనాడు సాహిత్యవేత్తలందరినీ ఛాలెంజ్ చేయడం రాశాస్త్రి. మీరు రాయండి అని కొద్దిమంది రాజు, కొంతమంది రాయండి అంటే యూ మస్ట్ హ్యావ్ ఎ క్లారిటీ వై యు ఆర్ రైటింగ్, వాట్ ఫర్ యువర్ రైటింగ్. ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో మీరు ఏ పక్షమో తెలిసిపోతుంది మీకు. నేను ఎవరి పక్షం, ఈ నేను ఎవరి పక్షం అన్నది ఎలా తెలుస్తుంది?
అంటే ముందు పక్షాలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే అప్పుడు ఎవరి కోసం వస్తుంది. అంటే దోపిడీ అన్నది ఉంటుంది, రకరకాల చిన్న దోపిడీ నుంచి పెద్ద దోపిడీ ఉంటుంది. ఈ దోపిడీలో మనం దోపిడీదారుల పక్షమా, దోపిడీ గురవుతున్న వాడి పక్షమా, ముందు క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఉన్న తర్వాత మనం ఏ పక్షమో తెలిసిపోతే అప్పుడు మన రైటింగ్ క్లియర్గా ఉంటుంది. మన రచన క్లియర్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఏ పక్షమో తెలుసున్నాం. అలా తెలియనంత కాలం అంచేత ఇది తెలియాలంటే మనం రాసుకోవాలి. వై ఐఆమ్ రైటింగ్. ఒక్కొక్కప్పుడు 3-4 ఆబ్జెక్టివ్స్ ఉంటాయి. ఆ 3-4 ఆబ్జెక్టివ్స్ ఉన్నా మనం కానీ సమాజంలో ఘర్షణలు తెలుసుకుంటే ప్రధానంగా మనం 80% ఆఫ్ అవర్ స్టోరీస్ నవలలో ఒక పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. మిగతా సరదాగా చేసిన మార్పు ఉంటాయి రాసుకోవచ్చు. సపోజ్ అంటే రాజశాస్త్రి గారు ప్రాక్టికల్గా విశాఖపట్నం రచయితలను చేర్చేసాడు. అయితే నరసం చాలా పెద్దది ఆనాడు. పెద్దది అవడం రకరకాల వాళ్ళు ఉండేవారు. ఉన్న వాళ్ళు బయటికి రాలేదు కానీ బ్రాడ్గా లెఫ్టిస్ట్ నరసం అంటారు. అయినా ఈ మధ్యన చెప్పాలంటే విశాలాంధ్ర పబ్లికేషన్స్ ఒకటి, అసెంబ్లీ ఒకటి, దే ఆర్ డూయింగ్ మోర్ సర్వీస్ టు క్లాసికల్ లిటరేచర్ దాన్ విశాల పబ్లికేషన్. చూడండి, భాగవతం వేసినా, రామాయణం వేసినా, మరో వేసినా వాళ్ళే వేస్తారు. ఎందుకు మిగతా వాళ్ళు కదా, రాజకీయాలు తప్పిస్తే ఓపిక లేదు. సరే, మొత్తం మీద చెప్పేది ఏంటంటే రావి శాస్త్రిని చదివి నేను మారిన తర్వాత అయితే మారాడు. కానీ ఆన్ ఫీల్డ్ విప్లవమా, నేను ప్యూర్ క్రిమినల్ అడ్వకేట్, అదంతా ఏమిటి తెలుస్తుంది. సో ప్రత్యక్షంగా కార్యక్రమాలే ఉండదు. కానీ నేను మళ్ళీ మారిపోకూడదు అని నన్ను నేను రక్షించుకుంటున్నాను. సాధ్యం ఇప్పుడు మారాను, మళ్ళీ మారిపోకూడదు. ఎందుకంటే నా తాలూకా ఫిజికల్ యాక్టివిటీ చూస్తే ఇదంతా నాన్ లెఫ్టిస్ట్ యాక్టివిటీ. నేను విప్లవంలో ఉన్న మనిషిని కాదు, అది కాదు కదా. ఇప్పుడు కొత్తగా నాకు వచ్చిన ఇబ్బంది ఏమిటంటే, ఇద్దరు పిల్లలు జడ్జిలు నాకు చెప్తుంటారు, మీరు ఎక్కడైనా మాట్లాడితే మీరు మీ పేరు వస్తే పర్లేదు కానీ మా పేరు కాదు. దాని తర్వాత నక్సలైట్ అనుకూలంగా కానీ మరి నాకు ఇలాంటి రాకూడదు, నాకు ఇబ్బంది వస్తుంది. ఎందుకు మా ఇంటి పేరు వృద్ధుల అని చాలా తప్పుతుంది. మా పిల్ల పేరు పెళ్ళైనా ఆ పేరు కంటిన్యూ సర్టిఫికెట్ మా పిల్లలు మీకు తెలిసిపోతుంది. గవర్నమెంట్ వాళ్ళు చూస్తారు, చూసి మమ్మల్ని సస్పెక్ట్ చేస్తారు. అంచేత కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా ఈ మధ్యన కానీ 20 ఏళ్ళు బట్టి రెస్ట్రిక్షన్, ముఖ్యంగా సభల్లో మాట్లాడడానికి దగ్గర ఆ సభ ఒక పర్టికులర్ ఐడియాలజీ సంబంధించి ఫ్రీగా మాట్లాడుతుంటారు. కానీ కాకపోతే వీళ్ళు ఎక్కడ మాట్లాడుతుంటారు. పేపర్లో అవన్నీ వచ్చేలా చూసుకోకండి. ఏం మాట్లాడుతుంటారు పేపర్లో ఎంత స్పష్టంగా మాట్లాడు అంత స్పష్టంగా రాకూడదు. ఇప్పుడు కమింగ్ టు రావిశాస్త్రి గారు, ఆయన కథకుడుగా మంచి పేరు వచ్చింది. కానీ ఆయన రావిశాస్త్రి అంటే కథలు అంటాం, కానీ నిజానికి ఆయన నవల్స్ కూడా చాలా బాగుంటాయి. రావిశాస్త్రి ఓ 2 నవల్స్ ఆయన పూర్తి చేయలేదు. పూర్తి చేయను కూడా బాగుంటాయి. రాజు మహిషి, రత్నాల రాంబాబు చదువుతుంటే బ్రహ్మాండం ఉంటాయి. కానీ ఆయన నాకు ఒకసారి చెప్పాడు, ఎంత రచన ఎంత బాగున్నా మీరు పూర్తి చేయకపోతే చూస్తున్నాడు ఏమో పూర్తి చేయడం బట్టి మీకు తెలుస్తున్నాడు ఒకటి ఏం చెప్పబోతున్నాడు. సో ఆ 2 బయటకి తీసేస్తే రావిశాస్త్రి గారి నవలలు మనకి మొట్టమొదటి నవల అల్బజీవి. ఇది మార్క్సిజం కానీ కమ్యూనిజం కానీ ఎక్కువ పర్సనాలిటీ ఇచ్చేస్తారు. కొంతమంది అలా రాయలేరు, కొంతమంది మామూలు ఏవి రాసి ఏ 5వ కాడ 6వ కాడ మొదలెడతారు. ఆ వేళకప్పుడే పాట కూడా విసిగెత్తిపోతారు, పక్కన పెట్టేసారు నవల.
మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది దాని తాలూకా థాట్ ప్రాసెస్ ఈ రీడర్కి అందాలి. దానికి ఆయన గొప్ప శైలి ఉంది. ఇది ఆయన తాలూకా నవలలో అల్పజీవి. ఇంకా అల్పజీవి తర్వాత దగ్గర నుంచి అన్ని లెఫ్ట్ ఇస్తున్న వాళ్ళే. ఇంకా అల్పజీవి ఒకటే వినిపిస్తుందా లేదా? ఇక్కడ రాష్ట్రం అండి తర్వాత గోవులు వస్తున్నాయి జాగ్రత్త. గోవులు వస్తున్నాయి జాగ్రత్త. ఈ అల్పజీవి ఆర్థిక సంబంధించినటువంటి ఘర్షణలకు సంబంధించింది కాదు, అదొక పర్సనాలిటీకి సంబంధించింది. మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నవల్లోంచి ఒక పిరికివాడు అంటే శారీరక కొడుకోవడం కాదు, అన్నింటిలో పిరికివాడే. ఎవరితో మాట్లాడడానికైనా భయం, వాళ్ళతో పిల్లలతో ఎవరితో అక్కడికి మామూలుగా మార్కెట్కి వెళ్తే నాకు ₹1 తగ్గిస్తావని అనడానికి భయం పడింది. ప్రపంచం అన్నిటికీ భయం పడింది. ఈ భయం కాంప్లెక్స్ వల్ల వస్తుంది ఒరిజినల్గా. ఆ కాంప్లెక్స్ ఏమిటంటే అదొక అన్కాన్షియస్ ప్రాసెస్. అది అలా భయం ఉన్నవాడు అందులో హీరో సుబ్బయ్య. ఈ హీరో కొత్త కొసకి వాడికి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, ఆపర్చునిటీ ఇంతకుముందు ఇన్నాళ్ళు పిరికివాడు అవడం వల్ల మంచివాడు అయ్యాడు. పిరికివాడు అవడం వల్ల మంచివాడు. ఎందుకంటే పిరికివాడు చెడ్డవాడు కాలేడు, చెడ్డవాడికి ధైర్యం ఉన్నాడు. కానీ వాడికి ఎప్పుడైతే ఒక అవకాశం వచ్చిందో వాడు చెడ్డగానే ఉంటాడు. ఇక్కడ ఒక కాంట్రాక్టర్ పాత్ర తీసుకొచ్చి రవిశాస్త్రి గారు ఆడు మర్యాదస్తులే కానీ మంచోడు కాదని అంటారు. మర్యాదస్తులే కానీ మంచివాడు కాదు అంటే ఏంటి? మర్యాద అన్నది ఒకటి నటన ఉండదు, 2 నటన కాదు, మన పర్సనాలిటీలో అవమర్యాదగా ప్రవర్తించడానికి ధైర్యం మనకు లేదు. వాడు అలాంటి వాడు హీరో అంటూ రవిశాస్త్రి గారు ఫస్ట్ ఏం చెప్తారంటే, చెడ్డవాడే ధైర్యమైన మంచైనా ఉంటుంది, మంచైనా ధైర్యమైన చెడ్డవాడే ఉండగలుగుతాడు. ధైర్యవంతుడు మాత్రమే మంచిగాను చెడ్డగాను ఉండగలుగుతాయి. ఈ విల్ చూస్, నేను మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా అనేది ధైర్యవంతుడు చూస్ చేసుకుంటాడు. పెరిగివాడు మంచివాడుగానే కనిపిస్తుంటాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు చెడ్డవాడే. ఇది గొప్పగా ఆ పర్టికులర్ నవల్లో తీసుకొస్తాను. మీకు ఆ రాసే విధానం బ్రహ్మాండంగా ఉంటుంది, మనని అట్టపెడుతుంది. గోవులు వస్తున్నాయి జాగ్రత్త అన్నది చెప్పాలంటే ఒక అప్పర్ మిడిల్ క్లాస్ భూస్వామి చెందినటువంటిది ఒక ఫ్యామిలీ. సెటైరికల్ మొత్తం నవలంతా సెటైరే మొదలు. అక్కడ పూర్ పీపుల్కి రిచ్ పీపుల్కి పల్లెటూరులో ఘర్షణ జరిగినప్పుడు అక్కడ గోవులు అంటే అక్కడ సింబలే ఉంటుంది. అక్కడ గోవులు పట్టుకుని కొంతమంది అటాక్ చేయబోతుంటే అల్టిమేట్గా ఈ కిరీటిరావు అనేటువంటి విలన్ హీరో వాళ్ళ పెదనాన్న రాజయోగి పెదనాన్న, వాడి పేరు చెప్పడం రాజయోగి పెదనాన్న అంటే, వీళ్ళిద్దరూ కలిసి పోలీసు వాళ్ళు వాళ్ళకి సహాయం చేస్తారు. కాబట్టి అల్టిమేట్గా ఆ పోలీసు వాళ్ళు సహాయం తీసుకుని ఈ పూర్ పీపుల్ అంతమంది చెప్పేస్తారు. అయినా అది ఎంత గొడవ పట్టుకొచ్చింది ఊరిలో అంటే, ఈ సబ్సీక్వెంట్ జనరేషన్స్ ఆమె ఎవరైతే అందులో ఈ పోరాటాన్ని మొదలెట్టిందో ఆమె ఇంకా బతుకుంది అని, ఆమె కొడుకు కూడా బతుకున్నాడని, ఈ గోవులన్నీ అక్కడికి కూడా వెళ్ళిపోయాయని, అవన్నీ ఎప్పుడో వస్తాయని, ఆవిడ ఒక అమ్మవారని, ఇలా రకరకాలుగా పదం సృష్టిస్తూ అసలు మనకి పూర్ పీపుల్
ఆర్ విక్టిమ్స్. ఈ విక్టిమ్సే కొన్నాళ్ళకి సమాజంలో ఎచ్చుమంది కోర్టుకున్న విక్టిమ్సే కాబట్టి ఈ విక్టిమ్స్ తాలూకా కథలే మనకు అమ్మవార్ల కథలు. ఓల్డ్ అమ్మవారి కథ ఉండదు. అమ్మవారి కథ అన్నింటిలో కూడా ఓ రాజుగారు వచ్చారు, ఆ రాజు ఎలా చేశారు అని ఇక్కడి నుంచి దేవత ఎక్కినట్టు. ఈ దేవత అయిపోయిన కథలన్నీ కూడా ఎందుకు వస్తాయి అని చెబుతూ మళ్ళీ అందులో సెక్రటరీగా చెప్పాడు కదా, ఆ రాజయోగి బదనాన్ని అంటాడు, ఈ కథలు తప్పే, ఇవన్నీ ఉట్టి కథలు, అయినా మనం జాగ్రత్తగా ఉండాలి. గోవులు వస్తున్నాయి, జాగ్రత్త మర్చిపోకూడదు, మనం మర్చిపోకూడదు. అంటే ఈ కథ నిజం కాదు, కానీ మనం మాత్రం ఎప్పుడు గోవులు వస్తున్నాయి జాగ్రత్త ఉంటారంటే పూర్ పీపుల్ ఆల్వేజ్ ఒక దృష్టి పెట్టాలి. పెట్టకపోతే పొరపాటు చేస్తే గొడవ వస్తుంది. ఇది అందులో అంత సెగారే ఇందులోనే ఉంటుంది. అసలు స్టార్ట్లోనే పేదవాళ్ళు ఈ పుస్తకం చదవకూడదు అని మొదలెట్టారు. బ్రాకెట్ పేదవాళ్ళు ఈ పుస్తకం చదవకూడదు, చదివినతో శిక్షార్హులు, శిక్షక పాత్రులు అని అది మొదటి పారాగ్రాఫ్లోనే మనకి వాడు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అక్కడ గొడవ పూర్తి ఉంది రిచ్ పీపుల్గాను. ఈ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్గా వాడు ఈ ఆర్డర్స్ ఫైర్, ఆ ఫైర్ ఆర్డర్ చేసిన తర్వాత ఆ ఫైర్లో అంతమంది పోరు. సో గవర్నమెంట్ థింక్స్ దట్ ఇది మంచిది కాదు అనిపించి వాళ్ళకి తాత్కాలికంగా ఏం చేస్తుంది, ఈ ఫైర్ ఆర్డర్ చేసిన వాడిని సస్పెండ్ చేస్తుంది. గవర్నమెంట్ వెళ్ళి కోపం ఇది కాదు, పూర్తిగా జయించడానికి తగిన పరిస్థితులు లేవు కాబట్టి మనం సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ని అరెస్ట్ చేస్తే మనం పూర్తి కింద లెక్క. అది వాడి ఇండివిజువల్ పొరపాటు. సరే వాడు హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటాడు, వాడు రాస్తాడు. ఇదే బెయిలు అలా వర్కర్కి అయితే పెద్ద అలా కూలడికి అయితే ఇంత వేరకు రాదు నాకు కాబట్టి వచ్చింది బెయిల్ అంటే నిజమండి. మాకు అందరికీ తెలుస్తుంది, మనకు అందరికీ తెలుసు, పేపర్లో కూడా మనం చూస్తుంటాం. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అర్ధరాత్రి ఆగి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొందరికి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు బెయిల్. ఏమిటా జ్యుడిషియరీలో కూడా ఏదో ఒక వర్గానికి చెందిన ఉంటుంది, కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ. ముఖ్యంగా హయ్యర్ జ్యుడిషియరీలో, లోవర్ జ్యుడిషియరీలో మధ్యతరగతి వాళ్ళు వస్తారు, హైయర్ జ్యుడిషియరీలో వచ్చేవాళ్ళు సాధారణంగా ఉన్నత క్లాసుకి వస్తారు. వాళ్ళకు ఒక అన్కాన్షియస్ ఆర్ కాన్షియస్ వాళ్ళు దే ఆర్ ఎయిదర్ ఫర్ పూర్ ఆర్ ఫర్ రిచ్ వాడు అయితే పెద్ద డిబేట్ పెట్టుకుంటాడు, కోర్టులు ఇవ్వగలుగుతారు. సో వాడు వస్తే సుప్రీంకోర్టు జడ్జి గారు అర్ధరాత్రి బెయిల్ ఇవ్వగలుగుతారు. ఆ బెయిల్ ఇచ్చినప్పుడు బోల్డ్ లీగల్ ఫిలాసఫీ చెప్పగలుగుతారు. అదే పూర్ పీపుల్ కానీ జైల్లో ఉంటే, పూర్ పీపుల్ కానీ నక్సలైట్లు కానీ, పూర్ పీపుల్ ఏమో కలేదు. సాయిబాబా ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఇవ్వనట్టు అంటే ఎక్కడైతే బయట తెలంగాణ పడు ఈజ్ లెఫ్టిస్ట్. లెఫ్టిస్టు అంటే సమాజానికి వ్యతిరేకం. పోనీ అంటే ఆయన ఏమి ఉద్యమాల్లో పాల్గొలేదు. యాజ్ అ ప్రొఫెసర్ హీ వాజ్ టీచింగ్, బట్ హీ వాజ్ టీచింగ్ లెఫ్ట్ ఐడియా. ఎన్నాళ్ళు చూడండి, అక్కడికి బయలు వచ్చింది పోయాడు. చెప్పదు ఏంటంటే అక్కడ ఆ నవల్లో గోవులు వస్తున్న జగత్ నవల్లో మనకి హౌ రిచర్ పీపుల్ విల్ ఈజీలీ గెట్ వాట్ ఎవర్ దే వాంట్ ఫ్రమ్ జ్యుడిషియరీ అండ్ హౌ పూరర్ పీపుల్ నాట్ గెట్ అవన్నీ కలిసిపోతాం. ఇకపోతే సొమ్మలు పోనాయండి, అత్యద్భుతమైన నవల. సొమ్మలు పోనాయండి నవల ఎంత గొప్ప నవల అంటే, మళ్ళీ ఊర్లో ఘర్షణ, ఆ ఘర్షణలో ఒక చిన్న భూమి ఉన్నవాడు, ఎంతో లేదు భూమి, కొన్ని సెంట్లో బహుశా 1 ఎకరం ఉంటుంది. ఆ భూమి ఉన్నవాడు అక్కడ ఆ ఊళ్ళో ఉండేటువంటి భూస్వామికి ఎక్కడొక ల్యాండ్ ఉంది, మధ్యలో వీళ్ళు ఉంది. సో మధ్యలో అమ్మమంటాడు, వీడు అమ్మనంటాడు. అంటే దీన్ని కాజేద్దామని ఆ భూస్వామి మొదలెడుతున్నాడు. ఆఖరికి
అందులో హీరో దాసరి బోడిగాడు. నాకు ఎంత నచ్చిందంటే క్యారెక్టరు, నేను ఒక 241 ఎపిసోడ్స్ ఈ ఫేస్బుక్లో పెట్టాను. అవన్నీ కలిపి 4 పుస్తకాలు అవుతాయి. నేను దాసరి బోడిగాడు ఎండి పెట్టుకున్నాను అన్నమాట. నేను దాసరి బోడిగాడు. దాన్ని సరే ఇప్పుడు మార్చాలి అంటే హెడ్డింగ్ మార్చక్కర్లేదు, కొన్ని విషయాలు కొన్ని ఎట్ట పెట్టాలి. ఒకటైతే దానికి సంబంధం లేదు, నేను నందిబిల్లి పుస్తకం కేవలం గురజాడ సంబంధించిన పుస్తకం. ఇట్ నా నథింగ్ టు డూ విత్ అదర్ సంబంధం. అయితే ఆ కథలో సొమ్మలు పోనాయండి కథలో ఆఖరణ వాడి పెళ్ళం, వాడి కూతురు, వాడి తోటల్లుడు, బహుశా మీకు ఇక్కడ లేదేమో పదం, జగిలీయుడు అంటే తోటల్లుడు. ఇది కేవలం ఉత్తరాంధ్రలో కూడా అలవాటు లేదు, ఉత్తరాంధ్రలో కూడా మర్చిపోయిన పదం ఉంది. అంటే కేవలం పల్లెటూరులో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్లోనే ఇంకా మిగిలి ఉంది. అది కూడా ఇప్పుడు మిగిలింది అనుకోను, 40-50 ఏళ్ళకి మిగిలిందేమో ఆయన రాసిన కాలంలో. జగిలీయుడు అంటే తోటల్లుడు. మొత్తం మీద ఆ హీరో దాసరి బోడిగాడు తనకు పెళ్ళం, కూతురు, జగిలీయుడు చచ్చిపోతే అప్పుడు పోలీసు వాళ్ళు ఇద్దరిని అరెస్ట్ చేస్తారు. ఎవరిని అంటే యాజ్ ఇఫ్ గొడవలు పడినట్టుగా, ఒకటి అన్యాయం ఒకటి చేశారు, యాజ్ గొడవలు పడ్డారు కాబట్టి ఇద్దరు అరెస్ట్ చేస్తారు. భూస్వామిని వీడిని కూడా. ఆ భూస్వామి ఈజీగా బయట వచ్చేస్తుంది, వీడికి రాదు. ఆ ఎండింగ్ బాగా చెప్తారు అన్న. బెయిల్ వస్తే పైకి వెళ్ళి నేను చేయవలసిన పని చేస్తాను అంటే చంపడం. బెయిల్ రాలేదు, జైలు గోడల బద్దలు కొట్టానా నేను పైకి వెళ్ళి ప్రతీకారం తెచ్చుకున్నాను. భూమి మీద ఆనా అంటాడు. ఇక్కడ సొమ్మలు పోనాయంటే మనకి అసలు ఓల్డెన్ డేస్లో చిన్నప్పుడైతే ఇది ఎంత సొమ్ము ఉందిరా అంటాం. ఎంత సొమ్ము ఉంది? సొమ్ము అంటే డబ్బు. ఎందుకు రాదొచ్చింది అది? సొమ్ము అంటే పసిగి. ఆనాడు డబ్బు అంతా పసికి సంబంధించిందే. అంచేత సొమ్ము అంటే పసివి, సొమ్ము అంటే డబ్బు. ఇప్పుడు పల్లెటూరులో ఒక చిన్న రైతు వ్యవసాయం చేస్తున్నప్పుడు వాడికి భూమి, పశువులు అదే పడతారు డబ్బు అంతా. అదిగో అక్కడ తగువు ఈ సొమ్ముల గురించి ఉంటుంది, పశువుల గురించి. దాంతో స్టాప్ అవుతుంది. అందుకు ఆయన సొమ్మలు పోనాయన రెండింటికి అనుకూలంగా పెట్టాడు అన్నమాట, డబ్బుకి అటు పశువుకి. అది ఆయన రాస్తేనే మనం చదవాలి తప్పిస్తే చెప్పితే ఆ కిక్కు రాదు. సొమ్మలు పోనాయండి అంటే ఫస్ట్ రెవల్యూషన్ మాట, నిజమైన రెవల్యూషన్ నవల అయిన దాంట్లో చిన్నది పెద్దగా కాకుండా ఏదంటే సొమ్మలు పోనాయి. ఇది అయిన తర్వాత పెద్దగా సాహితీవేత్తలు పట్టించుకోండి. నా ప్రకారం నెంబర్ 1 నవల ఏది అంటే 3 కథల బంగారం. సాహితీవేత్తలు పెద్దగా పట్టించుకోవాలి. ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళు? మనకి కథ కానీ నవల కానీ నేపథ్యం అర్థమైతే అంటే బ్యాక్గ్రౌండ్ మనకి తెలిస్తే ఆ కథని బట్టి అర్థం చేయగలం. బ్యాక్గ్రౌండ్ తెలియదు అనుకోండి, అప్పుడు ఆ కథ మనకు అర్థం కాదు. ఒక డ్రాయింగ్ ఉంటుంది, ఆ డ్రాయింగ్ ఉంటే దాని బ్యాక్గ్రౌండ్ అర్థమైతే మనం డ్రాయింగ్ చెప్తాం కాదు, అర్థం కాదు. అది అంతా క్రిమినల్ కోర్టు బ్యాక్గ్రౌండే ఆ సినిమా అంతా కూడా, అసలు ఆ నవల అంతా కూడా క్రిమినల్ కోర్టు బ్యాక్గ్రౌండ్. సో క్రిమినల్ కోర్టు బ్యాక్గ్రౌండ్ లేని సాహితీవేత్తకి ఆ నవల అర్థం కాదు పూర్తిగా. క్రిమినల్ కోర్టు బ్యాక్గ్రౌండ్ ఉంటే మీరు అతని నవలల్లో నెంబర్ 1 కింద దాన్నే భావిస్తారు. మనం క్రిమినాలజీ సబ్జెక్ట్, క్రిమినాలజీ అంటే ఏంటి? వాట్ ఆర్ ది కాజెస్ ఆఫ్ క్రైమ్ అండ్ ది సొసైటీ ఆఫ్ క్రిమినల్స్. బోర్డు అనే పుస్తకాలు ఉంటాయి మనకి. కానీ రావిశాస్త్రి గారి 3 కథల బంగారం చదివితే రియల్ క్రిమినాలజీ తెలుస్తుంది. అది క్రిమినల్ ప్రొసీజర్, అది కూడా రియల్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది ఆ నవల చేత తెలుస్తుంది. అండ్ హౌ జ్యుడిషియరీ యాక్ట్స్, అది కూడా ఆ నవల చేత తెలుస్తుంది. చెప్పాలంటే
క్రిమినాలజీ, క్రిమినల్ ప్రొసీజర్ అండ్ జ్యుడిషియల్. క్రిమినల్ జ్యుడిషియల్ ఇక్కడ ఒక చిన్న ముందు మాట రాశాడు. మంచివాట ముందు అవినీతిని చూసి అసహించుకుంటాడు. మంచివాడు అవినీతిని చూసి అసహించుకుంటాడు. కొన్నాళ్ళు పోతే నిర్లిప్తత వస్తుందట. అసహించుకోవట్లేదు, పట్టించుకోవడం. కొన్నాళ్ళు పోతే కాకలించుకుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటి? మంచివాడు అంటే అక్కడ టిపికల్ మిడిల్ క్లాస్ ఉద్దేశం, ఆయన ఉద్దేశం అక్కడ అంటే వర్గాతీతంగా ఉండేవాడు. వాడు ఈజ్ నాట్ ఏ క్యాపిటలిస్ట్, ఈజ్ నాట్ ఏ భూస్వామిక, ఈజ్ నాట్ ఏ వాలంటీరియట్, ఇది కాదు. సో వీడు మొదటిసారి అవినీతికి ఎక్స్పోజ్ అయినప్పుడు అసహించుకుంటాడు, తర్వాత నిర్లిప్తగా వాళ్ళు కాకలించుకుంటాడు అని చెప్తూ క్రిమినల్ లీడర్లు కూడా ఇలాగే అంటారు. లీడర్గా కొత్తగా మనం వచ్చినప్పుడు క్రైమ్ అంటే అసహించుకుంటాం. అయినా క్లయింట్ మనం పని చేయాలి, మన డబ్బులు కావాలి అంటాం. కొన్నాళ్ళు పోతే క్రైమ్ మీద అసహ్యం పోయి నిర్లిప్త వచ్చేస్తుంది. కొన్నాళ్ళు పోతే కాకలించుకుంటాం. అంటే అర్థం ఏంటి? నాకు తెలిసిన ఎంతోమంది అడ్వకేట్లు క్లయింట్కి నెక్స్ట్ ఏం చేయాలి చెప్పడం. అంటే దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది క్రైమ్ ప్రాక్టికల్లీ. ఎవడో వస్తాడు, వాడు క్రిమినల్ కేసు చేయడం వేరు, అలా కాకుండా ఎలా తప్పించుకోవాలో ప్లాన్ కూడా చెప్తుంటాడు అడ్వకేట్. ఎందుకు చెప్తున్నాడు? ఇప్పుడు రవిశాస్త్రి చెప్పిన మనస్తత్వం. థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. అలాగే జడ్జి గురించి చెప్తాడు. జడ్జి గురించి కేవలం అభిమానం గురించి చెప్తాడు. అక్కడ అవినీతి గురించి వాటిని మాట్లాడతాడు. చెబుతూ ముందు అతడు క్రైమ్ అసహించుకుంటాడు, తర్వాత నిర్లిప్త వస్తుందట. మూడో స్టేజ్ జడ్జికి రాయడు. అలానే ఉండకపోరు, కానీ ఆయన రాయడు. ఇది 3 కథల బంగారంలో అద్భుతంగా సృష్టించాడు. మీరు ఎప్పుడైనా వియత్నాం విమల పేరు విన్నారా? వియత్నాం విమల అంటే 3 కథల బంగారం. యాక్చువల్గా 4 కథలు రాయడం, 3 కథలే, 4 కథలు. మొదటి కథ వియత్నాం విమల, రెండవ కథ బంగారు బాబు, మూడవ కథ బంగారు గాడు, నాలుగో కథ బంగారయ్య గారు. బంగారయ్య గారు అయితే ఈ 3 కథలు బంగారం అని పేరు ఎందుకు పెట్టాడు ఆయన అంటే, యాక్చువల్గా ఈ వియత్నాం విమల కథ వేరే రాద్దాం అనుకోండి. తర్వాత కొన్నాళ్ళకి ఈ బంగారు గారి గురించి రాశారు. రాసి 2 కనిపిస్తాయి. అది కల్పించినప్పుడు ఎక్కడో లింక్ ఒకటి మెల్లిగా పట్టుకొచ్చారు. ఆయనకి 12 ఏళ్ళు పట్టింది నవల రాయడానికి. మొదటి ఉద్దేశం గారు తర్వాత మారిపోయింది. సో ఇది 3 కథల బంగారం. సరే, ఇల్లు అని నవల రాశాడు ఆయన. దాని గురించి పెద్దగా చెప్పను, ఎందుకంటే యాక్చువల్గా సివిల్ ఘర్షణకు సంబంధించింది, క్రిమినల్ ఘర్షణ కాదు. అక్కడ ఉన్నదంతా సివిల్ లిటిగేషను, దానికి సంబంధించిన ఘర్షణ సంబంధించింది. అసలు నీకేంటంటే కోర్ట్ అంటూ సివిల్ క్రిమినల్ 2 తెలిసిపోతే బాగా మీకు సమాజంలో అన్ని ఘర్షణలు తెలిసిపోతాయి. మీరు ఎడుపక్కని వేరే విషయం, నీకు మాత్రం స్పష్టంగా తెలిసిపోతాయి. కూడా ఆ ఇల్లు నవల ఒక సివిల్, ఒక ఇంటి గురించి ఒక మధ్యతరగతి వాడు లిటిగెంట్ ఓనర్ దగ్గర నుంచి ఏ విధంగా స్వాధీనం చేసుకుంటాడు లిటిగేషన్లో పెట్టి. అది నాకు నచ్చదు. ఎందుకంటే రవిశాస్త్రి గారితో మాట్లాడినాను నవల గురించి. అయ్యా, ఆ కంక్లూజను చాలా అబ్రప్ట్గా ఐడియాలజీ ప్రమోటెడ్ కంక్లూజన్. అంటే మీరు ఇలా చెయ్యాలి కాబట్టి చేశారు తప్పిస్తే కథ న్యాచురల్గా లేదు అక్కడ. ఎందుకంటే సడన్గా కుర్రవాడు గౌరవ మారిపోతాడు, ఎప్పుడో వెళ్ళిపోతాడు. పోనీ చేద్దాం, మిగతా అక్కడ విప్లవం సంబంధించిన కానీ ఏం లేదు. సో అదొక్కటే నాకు కొంచెం తక్కువ స్థాయి అనిపిస్తుంది. అయితే ఆయన ఒక క్వశ్చన్ చెప్పాడు. ఆఖరి రోజుల్లో ఆయన ఒంట్లో పోలేనప్పుడు ఇల్లు నవల రాసుకుంటే ఇంకా పూర్తి చేయకుండానే మేము కొనుక్కుంటామని ఒక అప్లికేషన్స్. ఆయనకు అవసరం ఉంది, డబ్బు అవసరం ఉంది. లాస్ట్ డేస్లో కొంచెం సిక్నెస్ పట్టింది. అంచేత నేను కొంచెం హరీడ్గా కంప్లీట్ చేశానని చెప్పాను.
సరే. ఎందుకంటే నాకు డబ్బు కావాలి, దాన్ని న్యాచురల్ కంక్లూడ్ చేయాలంటే కష్టం, ఏదో రకంగా చేయాలి. ఐఎమ్ టిపికల్ లెఫ్టిస్ట్, సో ఆ కంక్లూజన్ అలా చేశాను. లేకపోతే ఆ రెండు అసంపూర్తి నవల్లో మనం రాజు మహర్షి కానీ లేకపోతే రక్తారామం కానీ బాగుంటాయి, కానీ మరి ఆఫీస్ అది మంచిగా ఆఫీస్ కూడా ఏం చెప్పదలుచుకున్నాడు తెలియదు మనకి. కానీ ఒక క్యారెక్టర్ నాకు సృష్టిస్తూ మధ్యలో ఆపేశాడు ఆ నవల్ని. ఆ క్యారెక్టర్ ఎవడంటే ఒక అడ్వకేట్, ఒక టిపికల్ అన్ని చాల్తీలు ఉండి ఏ విలువలు లేని అడ్వకేట్ వాడిని సృష్టిస్తున్నాడు ఆయన. నిజానికి బాగా సక్సెస్ఫుల్ అడ్వకేట్స్ కూడా చాలామంది బాగా సక్సెస్ఫుల్ అడ్వకేట్స్లో వెలుగులే ఉండవు చాలామందికి, ఉంటే ఎక్సెప్షన్ అన్నమాట. ఇది ఆయన యొక్క అయితే ఇది ఆయన తాలూకా నవల వ్యవహారం. ఆ రాజు మహర్షి వల్ల బాగుంటుంది చదవడానికి, రక్తారామలు చాలా బాగుంటుంది, కానీ దేర్ ఇస్ నో కంక్లూషన్, కాబట్టి మనం దాన్ని అంతగానో చర్చించలేము. ఇకపోతే కథలు 81 కథలు మన పిల్లలు పబ్లిష్ చేశారు. అయితే మనకి రావిశాస్త్రి తాలూకా సర్వస్వం కావాలంటే మనసు ఫౌండేషన్ వాళ్ళు ప్రచురించారు 1374 పేజీలు. డెమ్మీ సైజు 1114. అయ్యో మీరు నాకు చెప్పాలి, అవి మర్చిపోకండి, నన్ను ఆపాలి, ఆపకపోతే కష్టం. డెమ్మీ సైజు పబ్లిష్ చేశారు. అయితే అది కూడా కష్టంగా ఉంటుంది చదవడానికి కూడా, చిన్న ప్రింట్, కానీ సర్వస్వం. రచనాసాగర్, రావిశాస్త్రి రచనాసాగరం అన్నీ దొరుకుతాయి. ఇంకా వాళ్ళే పబ్లిష్ చేసిన గురజాడ సర్వస్వంలో కొన్ని వదిలేశారు, కానీ రావిశాస్త్రి దాంట్లో ఏది వదిలిపోయాడు. ఇప్పుడు దొరకడం లేదు, మార్కెట్ దొరకడం లేదు, కానీ పీడిఎఫ్ దొరికేస్తుంది. అయితే పిల్లలు వద్దని చెప్పారు పబ్లిషర్స్, అయినా ఆ పిల్లలు యాక్షన్ తీసుకుని పరిస్థితి లేదు. బహుశా పీడిఎఫ్ చదవగలిగిన వాడికి ఎంతో అదృష్టం. రావిశాస్త్రి గారి పుస్తకాలు ఇప్పుడు ఈ కాలంలో అంటే ఇప్పుడు కోర్టులు అమ్మేది కదా, చేత పొద్దున్నే రావిశాస్త్రి గారు అబ్బాయితో మాట్లాడుతున్నాను, నా అనుమతి లేకుండానే పీడిఎఫ్ చేస్తున్నారంటే పోనవేనికి నష్టం లేదు, చదివేవాడి లాభం అంత కనబడలేదు. అంచేత అందులో మీకు అన్నీ దొరుకుతాయి. ఆయన కథలు 81 కథలు 6 పుస్తకాల్లో వేశారు పిల్లలు. చెప్పాను కదా రావిశాస్త్రి గారు అంటే కథలే అని, పాపులర్ రావిశాస్త్రి గారు అంటే కథలే. ఈ కథల దగ్గర మీకు ఒక 90% దాటి మొదలే గొప్పగా ఉంటుంది. ఆ విషయమే నేను చాలాసార్లు చర్చించాను ఆయనతో. అంటే మొదలు వెలక్కి తాడు కట్టి లాగినట్టు ఉండాలంటే ఉంటేట తర్వాత చదువుతారట. మీరు నవలు రాశారనుకోండి, ఓ ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్లోనే మీకు తెలియదు. ఫస్ట్ 2 పారాగ్రాఫ్స్లోనే చదివించగలగాలి, లేకపోతే 3వ పారాగ్రాఫ్ మనం చదవాలి. ఎందుకు పాతకాలం నవలు అంటే మేము మొదటి ప్రకృతి వర్ణించదు, దాంతో మరిలో వర్ణించదు, 2 వర్ణం లేకపోతే మనం చికెన్ చేస్తాం. ఈయన వర్ణిస్తాడు, ఈయన వర్ణం ఎలా ఉంటుందంటే ఈ వర్ణన ఇట్ లీడ్స్ టు స్టోరీ, ఇలాగే అన్ని కథల్లోనూ కూడా స్టార్ట్ బ్రహ్మాండంగా చదివిస్తుంది. ఆయన ఒకసారి నాకు చెప్పండి, నేను ఏవో బోల్డ్ మాట్లాడుతున్నాను ఆయనతోటి, అయ్యా శైలి కథా వస్తువు అని మాట్లాడుతుంటే రామారావు గారు అన్ని అక్కర్లేదండి. ఒక కథని కానీ నవలని కానీ మనం మంచిది అవునో కాదో విశ్లేషించాలంటే అన్ని అక్కర్లేదండి. ఒకసారి చదివితే ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉంది, అదే కష్టం. ఆ ఒకసారి చదివితే ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉందన్నది మనకి రావిశాస్త్రి గారి కొన్ని కథలు కనిపిస్తుంది. మాయా అనే కథ ఉంది. ఒక సారా అమ్మేటువంటి మహిళ,
సరామడం అంటే అఫీషియల్గా అక్కడ కొట్టు కాదు కదా, దాన్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఆఖరికి కేసు పెడితే ఆ కేసు నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చినప్పుడు హెడ్ కానిస్టేబుల్కి 20 రూపాయలు లంచం ఇస్తుంది. ఈ అడ్వకేట్ కుర్రాడు, తెలివైన వాడు కుర్రాడు, మూర్తి అని, వాడు బయటకు వస్తే, బాబు సాక్షిని గాలిగొడిసినామా అంటే గాలిగొడిసామంటే అనుకున్నాం లేదు నిలబడడం అంటే ఏమిటంటే నన్ను వచ్చాడు అయిపోయింది చెప్పి ముచ్చాలమ్మా మరి ఏడు చక్కదా వాళ్ళకి పొద్దున్న లేచి ఎంతోమంది అడ్వకేట్లు వేడలు ఈ ప్రశ్న చేసుకుంటారు. నువ్వు మరి ఏంటంటే బాబు ఎక్కడ జరిగింది, ఎన్నడూ అయింది, ఎంతమంది దగ్గరకు వచ్చారు, అక్కడ ఇల్లు లేదు అంటే అని చెప్పేసి మాకు నవ్వు వస్తుంది. మాకు అందరికీ అవే అడుగుతాం. అవన్నీ జరిపించి వాళ్ళకి పుట్టిన పిండే పుట్టిన దగ్గర నుంచి పోలీసు వాళ్ళు అవన్నీ జరిగి చెప్పేస్తాను. అంచేత 20 రూపాయలు ఇచ్చినాను, దాన్ని కూడా చెప్పు అనగానే ఆ మూర్తి కొంచెం అయ్యో నా పట్టికు వాళ్ళకి కదనమాట అనుకుని అలా మొహం పడితే అక్కడ ముత్యాలమ్మ మూర్తిని చూసి ఏమనుకుందో కానీ నువ్వు కూడా బాగా అడిగినా బాబు, లేకపోతే ఆడు కొంత కన్ఫ్యూజ్ అయిపోతుంది. నువ్వు కూడా బాగా అడిగిన వాడే ఎంత చెప్పినా ముత్యాలమ్మ వాడికి అర్థమైపోయింది. ఇది ఏంటంటే చిన్న క్రైమ్కి సంబంధించి అక్కడ ఇటువంటి జరుగుతాయి. అదే ఇటువంటి క్రైమ్ కాదు, చిన్నవాడు క్రైమ్ చేసినవాడు చిన్నవాడు, క్రైమ్ పెద్ద క్రైమ్. ఇక్కడ పోలీసు వాడు డబ్బులు తీసుకున్నా వాడు రాజ్యం పక్షమే కానీ వాడి పక్షం కాదు. అవినీతికి పాల్పడతాడు, పాల్పడినా వాడు రాజ్యం పక్షమే పోలీసు. చిన్న చిన్న కేసులు తప్పిస్తాడు అని ఎంత డబ్బు పోలీసు వాడు తిన్నా రాజ్యానికి నక్సలైట్స్కి మధ్య గొడవ ఇస్తే వాడు రాజ్యం వైపే ఉంటాడు. నక్సలైట్లే గెలిచిపోతున్నారనే భయం ఉంటే తప్పిస్తే, నక్సలైట్లే గెలిచిపోతున్నారు భయం ఉంటే తప్పిస్తే వీళ్ళు గెలిచిపోతారు కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళ పార్టీ. ఇలాగా ఆ మాయ కథలో ఒక పర్టికులర్ చిన్న క్రైమ్ కూడా చదివిస్తాడు. న్యాయం అని మరొక కథ. ఆ న్యాయం కథ మనం చదివితే చాలా కాలం ఎంతకాలం మర్చిపోలేమంటే, ఒక ప్రాస్టిట్యూట్ దాని బతుకంతా ఆ ప్రాస్టిట్యూషన్ మీదే, దాన్ని కేసు పెడతారు. కేసు పెట్టిన తర్వాత ఆ సాక్షి వస్తాడు. సాక్షి వస్తే నువ్వు చూసావా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడుగుతాడు. అంటే వాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడిగితే సాక్షి కాదు, వాడు ఇన్స్పెక్టర్ అన్నీ చెప్తుంటాడు. ఇన్స్పెక్టర్ చెబితే నువ్వు నేరం చేసావా అని జడ్జి గారు ఆఖరిని అడుగుతారు. ఆవిడ్ని చేశాను బాబు అని మొదలెట్టి ఎందుకు ఆ నేరం చేసి చెప్తుంది, ఏ విధంగా మొట్టమొదటిసారి దాన్ని డిసెప్షన్ చేసి ఒకటి లేచిపోయి పట్టుకోవడం, ఏ విధంగా వదిలేయడం, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్ ఏమిటి, ఏ విధంగా ఉచ్చులో పడింది, ఇవన్నీ చెప్తూ నన్ను చీల్చేయండి, నరికేయండి, చంపేయండి అంటే జడ్జి గారిట ఆయన కోనసీమ వాట 100 ఎకరాల భూమి ఉందిట, సరదాగా వచ్చాట జడ్జి గారు. అలాంటి వాడు చీల్చేయండి, నరికేయండి చెప్పిందంటుంది, నేరం ఒప్పుకోదు, నేరం చేసే వాళ్ళు చేయలేదండి. మరి నేరం చేయలేదంటే జడ్జి ఎలా విషయం వేస్తాడు, కానీ ఒప్పించుకుంటాను. ఇదేమిటిది, నేరం చేయలేదు బాబు, ఒప్పించుకుంటాను. ఎందుకు అక్కడ కేసు పెట్టింది 5 లీటర్ల సారా గురించి. యాక్చువల్గా ఆమె కాన్స్టిట్యూట్ 5 లీటర్ల సారా గురించి కేసు పెట్టారు. పెడితే ఒప్పించుకుంటాను బాబు, నేరం చేయలేదు అంటే ఆ జడ్జి గారిట చికా కేసింది. ఒప్పించుకుంటానంటుంది,
నేరం చేయలేదు ఉంటుంది. ఇప్పుడు నేనేం చేయడం అని అప్పుడు ఆ హెడ్ కానిస్టేబుల్ గారు వస్తాట, బాబు 20 రూపాయలు ఫైన్ వేసిందండి. అంటే 20 రూపాయలు ఫైన్ వేస్తాడు. వేసేసి తర్వాత కేసులు చకచక పిలవనారంభించారు అంటాడు. జడ్జిగా కాబట్టి చకచక పిలవ ఒకటే కల్పెట్టి వాడికి చకచక పిలవనారంభించారు. ఇంకా అందులో చాలా తమాషాలు ఉంటాయి కథలో. ఇది రాగానే నువ్వు ఎవరి కంపెనీ ఇదే అడుగుతాడు హెడ్ కానిస్టేబుల్. నువ్వు ఎవడే ఎప్పుడు ఏ కంపెనీ ఇవే నువ్వు అని అంటే జడ్జి గారి కంపెనీ పదం వల్లేదు కదా. కంపెనీ ఏంటి జడ్జి? అదే బాబు కంపెనీ ఏంటి మీరు ముళ్ళ కంపెనీ బాబు. ఇలా అనగానేంట కొందరు కొత్త అడ్వకేట్స్ ఉద్రిక్తులు అయ్యారు. తర్వాత జడ్జి గారు అలా జడ్జిమెంట్ అనుకోపోతే సరేరా అంటే ఈ మంద కాబట్టి మరి వీడు కలవడదు, వాడికి ఆ కేసు అంతా కలవలేదు. ఆ న్యాయం కథలో మనకి ది కండిషన్స్ ఆఫ్ లోవర్ కాన్స్టిట్యూషన్ ఎంత గొప్పగా రాసుకొస్తారు వింటానే మనం ముద్దులే ఊహించలేము దాన్ని. ఆయన చదివితే మనకు ఎంతో ఉంది. అయితే దానికి ఒక కారణం కూడా ఉంది. ఆయనకు ఒక 2 వీక్నెస్ ఉన్నాయి. పూర్తిగా మందు కొట్టడం, స్త్రీ రసం 2 ఉన్నాయి. అనుభవం కూడా ఉన్నవాడేమో దగ్గర ఇస్తాడు. స్త్రీ రసం మళ్ళీ రా అతను సమర్థించుకోవడం, ఆయన సమర్థించుకోవడం. నేను ఆయన దగ్గరికి జూనియర్గా జాయిన్ అవ్వదా వెళ్ళాను. వెళ్తే పంచాయి నువ్వు రేపు రా, నా దగ్గర ఉంటే మరి కొన్ని నేర్చుకోవాల్సి వస్తుంది. మా గురువు గారు తాత శ్రీరామూర్తి గారని ఉన్నారు, ఆయన దగ్గర రేపు నేను జాయిన్ చేస్తాను. అలాగే కొంచెం దూరం కోర్టులోకి వెళుతూ నువ్వు ద్రావిడా అడిగారు. ద్రావిడ బ్రాహ్మణ శాఖ అని. అవునండి అన్న. సర్లే అని చిన్నగా బాత్రూమ్ తీసుకెళ్ళి రంగనాథం ఇదిగో ఈ కుర్రాడు నీకు ఇస్తున్నాను, చాక్లెట్ కుర్రాడు అంటే నాకు బాగుండలేదు. ఏమిటి శ్రీరాముని గారు జాయిన్ చేస్తానన్నారు, రంగనాథ్ జాయిన్ చేశారు. తీసుకెళ్ళి ఎక్కువ నాడు పోయిన తర్వాత 2 నెలలు పోయిన తర్వాత కోర్టులోకి నేను వెళ్తుంటే అడిగాను, ఏం మీరు ఎందుకు నన్ను రంగనాథ్ పంపించారు శ్రీరాముని కాకుండా? నీకు పెళ్లి కలగనుకున్నానయ్యా, నీకు పెళ్లి అయిపోయింది తెలియదు నాకు. ఎందుకంటే పెళ్లి కాకపోతే ఆ శ్రీరామూర్తి రోజు సంబంధాలు చేస్తుంది. మళ్ళీ అక్కడ జాయిన్ అవ్వకపోవడం వల్ల నేను సివిల్ అడ్వకేట్ కాలేదు. సివిల్ అడ్వకేట్ డబ్బు సంపాదిస్తున్నామో కానీ క్రిమినల్ అడ్వకేట్ వల్ల సమాజం తెలుస్తుంది. ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళీ మనం కథల్లో వెళ్దాం. ఒకసారి రాజశేఖర్ గారు అడిగాను, అయ్యా మీకు నచ్చిన మొదటి 3 కథలు చెప్పండి, మీరు రాసుకున్న వాటిలో మీకు నచ్చిన మొదటి 3 కథలు చెప్పండి. ఒక ఇబ్బందికరమైన ప్రశ్న చెప్పి అడిగారయ్యా, నా పిల్లల్లో ఏ పిల్లడు నా పెంచే అభిమానం అడిగితే కష్టం కదా అన్నారు. అయినా చెప్పండి పర్లేదు. ఇలా ఆలోచించారు. జరియంచు తలచీర, సృష్టిలో విలువలు 3 కథలు. జరియంచు తెల్లచీర, సృష్టిలో కథ, విలువలు కథ. ఆ 3 చాలా బ్రహ్మాండంగా ఉంటాయి కథలు. సృష్టిలో అనగానే మనకి మనుషులు కాదనుకోండి, ఓన్లీ జంతువులే ఉన్నాయనుకోండి. జంతువుల దగ్గర జరిగేది ఏంటి? ఒక జంతువు మరో జంతువుని తింటుంది. ఒక జంతువు మరో జంతువుని తినడం ధర్మం. అప్పుడు వీకర్ జంతువు రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది. స్ట్రాంగర్ జంతువు ఎలాగోలకు ఫుడ్ తీసుకోవాలి. కానీ మనిషిగా మనం మారిన తర్వాత ఆ జంతు ధర్మాన్ని మనం మానాలి. కానీ జంతు ధర్మాన్ని మనం మానటం లేదు. ఒక మనిషి మరొక మనిషిని దోపిడీ చేస్తున్నాడు. ఒక సింహం మరో సింహాన్ని దోపిడీ చేయదు. ఒక కుక్క మరో కుక్కను దోపిడీ చేయదు.
ఒక్క పెళ్ళిని ఇలాగేంటంటే పెద్ద శత్రువులు ఉంటారు వాళ్ళకి కాదు, మామూలు శత్రువులు ఉంటారు. ఇక్కడ మాత్రం ఒక మనిషిలోనే నాగరికత పాడింది. ఈ విషయం ఆయనకి ఎంత చాలా చక్కగా ఉంది కదా చెప్పడం దాంట్లో. అప్పుడు తాతా బిర్లాలు, ఇవాళ అయితే మనం అంబానీ ఆదాయంలో పేరు పెడుతున్నాం. ఆ తాతా బిర్లాల్ని అబితర్లా అంటాడు ఆయన. అబితర్లా అంటే తాతా బిర్లా అనమాట. అగో ఆ సృష్టిలో అని కదా, విలువలో కదా ఉంది. ఒక టిపికల్ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ ఆ వేళ వాడికి కొంచెం శృంగార భావాలు వచ్చి ఒక వేస్ట్ దగ్గరికి వెళ్తాడు. లోవర్ క్లాస్ వేస్ట్ వేస్తే అది వాడిని ఏం చేస్తుంది, ఇలా పట్టుకొని బీచ్ దగ్గర పెట్టుకెళ్తుంది. బీచ్ దగ్గరికి, ఆ బీచ్లో శృంగారం. తర్వాత వీడు సరే డబ్బులు ఇస్తాడు, వెళ్ళిపోతాడు. అది దాని పని వెళ్ళిపోతుంది. ఇక్కడ రైటరే చెప్తాడు మనకి దాని విలువలు ఏమిటి, వీడి విలువలు ఏమిటి. తనకి బతుకు, వీడికి అది బతుకు కాదు. ఇప్పుడు అందులో ఆవిడ తప్పట్లేదు, ఎందుకంటే దాని బతుకు అలాగే ఉంది. ఇక్కడ ఒక ఉపన్యాసం ఇస్తుంది, ఏదో మాట్లాడితే ఉపన్యాసం ఇస్తుంది. ఆ ఉపన్యాసం మనకి ఏం చేస్తుందంటే, అంతవరకు రసోద్రేకం చెందిన పాఠకుడు ఆ మొక్క వినగానే ఏడుపు వస్తుందండి. ఇది ఒక గొప్ప టాలెంట్. అంతవరకు శృంగారం పాఠకుడు కూడా అనుభవించినవాడు ఒక్కసారి మారిపోయి ఆ కరుణ రసం ఎలా ఉంటుందంటే, ఇది గొప్ప టెక్నిక్. ఆయన దేవత గొప్ప టెక్నిక్ అదొకటి. అసలు చెప్పాలంటే హాస్యాన్ని కరుణ, హాస్యం విషాదం, ఈ రెండు పక్క పక్కనే పెట్టేటువంటి టాలెంట్ ఉన్నాయి. ఇది చాలా కష్టం. అంత వేరు అంటే పాఠకుడిని అత్యంత వేగం రసంలో మార్చిన, అది విరుద్ధ రసంలో మార్చడం. మనం అది చదివినప్పుడు మొదటి శృంగారమై తర్వాత విషాదం అయితే, ఈ శృంగారం అప్పుడు ఒక్కసారి చదువుల్లో కూడా వస్తుంది, నెక్స్ట్ విషాదమైన కూడా నండిపోతుంది. అంతా పోతే ఎంత పడుతుంది టైము, 30 సెకండ్ల నుంచి 1 మీటర్ పడుతుంది. అంత వేరే మార్చగలను. సో అది విలువలున్న కదా. మీరు చెప్పండి, మర్చిపోకండి, మొహమ్మద్ పడకండి, ఎందుకంటే అలా మాట్లాడుతూ ఉంటాను. మామిడి చెట్టు నాకు కదా ఉంది. మామిడి చెట్టు అంటే మన ప్రవర్తన ఎలా ఉంటాయి, హ్యూమన్ ప్రవర్తన. ఇందులో ఘర్షణ లేదు, వర్గాకర్షణ లేదు. నాకు మామిడి చెట్టు ఉంది. నా మామిడి చెట్టు మొక్కలు అలా పక్కింటి వాడికి వచ్చాయి, దాంతో కొమ్మలు. ఆ పక్కింటి వాడు వేసవకాలంలో కుర్చీ వేసుకుని నీడ అనుభవిస్తున్నాడు, నాకు నీడ రావట్లేదు. దాంతో ఒకనాడు ఆ మామిడి చెట్టు కొడిచాను. నాకేం నష్టం అయినా కొడిచాను మామిడి చెట్టు. ఎందుకంటే భరించలేపారు. నా దానికి మామిడి చెట్టు నీడని అవతల. ఇది ఒక టిపికల్ ప్రవర్తన. దీన్ని మామిడి చెట్టు కదా అని రాశాడు. ఎకనామిక్ రిలేషన్స్ ఉండవు కానీ బట్ అలాగే కార్నర్ సీట్ కథ. ఈ కార్నర్ సీట్ కథ అల్టిమేట్లీ ఎందుకు రాసేయడం అనే ఒక బాధ మన కథా విమర్శకుల్లో. నాకు చాలామంది కథా విమర్శకులు చెప్పింది నాకు నచ్చలేదు. ఆ మా కార్నర్ సీట్ కథ చదివితే ట్రైన్లో వెళ్తున్నాం, అన్రిజర్వ్డ్ కంపార్ట్మెంట్. ఒకడు ఇంకా కిటికీ దగ్గర ముందు సీట్లో కూర్చున్నాడు. కూర్చుంటే అలా దిగితే బాగుండు, దిగడు అని అంతమంది వాడు తిట్టుకుంటున్నాడు. కావాల్సిన వాడు అంటే వాడు దిగిపోతే మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఆఖరికి వాడు అలా అలా ఉండి ఒక స్టేషన్ వస్తుందనగా ఇంకా స్టేషన్ రాలేదు, గెంతేస్తాడు, చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత సీటు ఖాళీ అయింది. ఒక్కడు కూర్చోడు సీట్లో. ఒక్కడు ఎంతసేపు సీటు కావాలన్న వాళ్ళు, ఎంతసేపు వాడు తిట్టుకున్న వాళ్ళు, వాడు కింద గెంతిగానే ఒక్కడు కూడా సీట్లో కూర్చోడు. ఈ మనస్తత్వం చెప్పదలుచుకున్నాడు. అందుకనలేదు
కానీ ఆ కార్నర్ సీట్కి ఆత్మహత్యకి సంబంధించినటువంటి విమర్శలు చేసిన వాళ్ళు, కానీ నా ప్రకారం ఇంతే చెప్పదలుచుకున్నాడు. అది చాలా బాగుంటుంది. అది ఏం చెప్పినా బాగుంటుంది. ఈ కార్నర్ సీట్లో అంటే చిన్నవి కదా. ఇలాగా మనకి చెప్పాలంటే వర్షం అనే కథ ఉంది, చాలా గొప్ప కథ. ఈ 3 కాలాల్లో 3 స్థలాల్లో, 3 కాలాల్లో ఉంటుంది, 3 స్థలాల్లో ఉంటుంది. 3 కాలాల్లో అయితే ప్రతి కాలంలోనూ కూడా పడైపోయింది, లోకం పడైపోయింది. ఒకనాడు ఎంత బాగుంటుంది అనుకుంటాం. ఇప్పుడు లోకం మరో 50 ఏళ్ళు 60 ఏళ్ళు పోయిన తర్వాత 2025 ఎంత బాగుంటుందండి. పడైపోయింది. ఈ కాలం నడుస్తూనే ఉంటుంది అంటే నడుస్తూనే ఉంటుంది. అది పాడైపోయినా పాడవకపోయినా ప్రతి వాళ్ళు కూడా యువర్ పాస్ట్ ఇస్ ఓకే, ప్రజెంట్ ఇస్ బ్యాడ్ అనుకుంటా. నిజానికి అబ్సల్యూట్లీ నాట్ ట్రూ. అవర్ పాస్ట్ ఇస్ నాట్ ఓకే. ఇక్కడ చెత్త అక్కడ చెత్త చూస్తే ఇప్పుడు ఇక్కడ చెత్తే బాగుంది, అక్కడ చెత్త కంటే. కానీ ఇది మనిషి తాలూకా తత్వవాది. దీన్ని ఆయన ఎలా పట్టుకొస్తాడు? ఆయన బుద్ధుడి కాలంలో ఏమనుకున్నారు, ఆ ముందు కాలంలో ఏమనుకున్నారు, ఇప్పటి కాలంలో ఏమనుకున్నారు అంటూ కొసన ప్రతి వాళ్ళు కూడా ఇంకా లోకం పడిపోయింది, ఇది వచ్చేసింది అంటారు ప్రళయం వచ్చేస్తుంది అంటూ కొసన అంటాడు. అలా కాలాలు మారుతూనే ఉన్నాయి, ప్రళయం మాత్రం రాలేదు. అది గొప్ప కథ. ఇలాగే కళ ఉన్నాయి. అక్కడ 80 కథలు ఉన్నాయి. నేను అన్నీ చదివాను. మహా అయితే 10 మోస్తరుగా ఉన్నాయనిపించింది. ముఖ్యంగా ఆయన అన్ని రకాల ఘర్షణలు పట్టుకొస్తాడు. 3 పిల్లల మధ్య ఘర్షణ కథలు రాస్తాడు. ఎనిక అల్టిమేట్గా ఎకనామిక్ ఘర్షణ గురించి అతను రాసే మోడల్ వేరు. బట్ అదర్ ఘర్షణలు ఉంటాయి. ఆ ఘర్షణ అన్నింటి మీద కథ రాస్తాడు. ఆ కథ రాసినప్పుడు కొన్ని పారాగ్రాఫ్స్ వాడి భార్య వాడిని తిట్టింది అని. ఆవిడ పతివ్రతే కానీ శాంతమూర్తి కాదంట. పతివ్రతలు శాంతమూర్తి అయినా రూల్ ఏం లేదు. పతివ్రతలు శాంతమూర్తి అన్న రూల్ లేదు అని సరదాగా రాసుకొస్తాడు. సరే, అల్టిమేట్గా మిడిల్ క్లాస్ 3 పిల్లల మధ్య ఘర్షణ అంటే అది కొద్ది కాలం ఉండి పోయేది తప్పిస్తే అది ఇన్డెప్త్ ఘర్షణ ఉండదు. చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియా కొంత మంచి కొంత చెడ్డ అలా క్రైమ్స్ రిపోర్ట్ చేసి తర్వాత ఏంటంటే భౌతిక పరిస్థితులు మారి చిన్న వాటికి కూడా గొడవలు. మా తమ్ముడు అడ్వకేట్, వాడికి హెచ్చు మ్యారిటల్ సమస్యలకు కేసులు పడింది. 80% ఆఫ్ కేసెస్ 3 పిల్లల ఘర్షణ ఉంది. వాడి దగ్గరే మా మనవడు జూనియర్. వాడు అంత మొత్తం 3 నెలలు ఏం పెళ్ళి. ఈ మధ్యన అన్నాడు, అత్తగారు అక్కడికి వెళ్తే పెళ్లి చేసుకోవాలనిపించదు అన్నాను. ఆఫీస్కి వెళ్తే చదువుతాడు తెలుసు, అతిథి గొడవే, ఈ గొడవ ఎందుకు చదువు పెళ్లికి అది కొంత ఇప్పుడు ఇచ్చింది కానీ అల్టిమేట్గా ఘర్షణ మూలాల్లోకి వెళ్ళి దాన్ని కన్వీ అంటే ఇట్ ఈస్ పాసిబుల్ వెళ్ళాలి. సరి అయినటువంటి కౌన్సిలర్స్ వాళ్ళు ఉండి చెప్పగలిగితే. కానీ సోషల్ మీడియా మనకు పెద్ద సమస్య వస్తుంది. వాళ్ళకేంటి క్యాచీ సిగ్నల్స్ తోటి, ముఖ్యంగా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్నా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కాకుండా లవ్ అఫైర్ ఉండి మరొకరితో పెళ్ళైనా వీళ్ళని వాడు చంపేశారు, వాడు వీళ్ళని చంపేశారంటే అది తెగ రాసేస్తుంటారు. సో ఇదేమిటవుతుంది, కొంత భయాన్ని కల్పిస్తుంది మనలో. ఇలా ఉంటుంది అంటే మా సొసైటీ. కొంతమంది అలా విడిపోవాలనుకుంటారు. అందులోనూ ప్రేమికులు వాళ్ళకి మిగతా విషయాలు తెలియనప్పుడు వీడియోలు తీసేసుకుంటారు. తర్వాత పెళ్ళి వాళ్ళందరికీ అవ్వకపోతే ఈ వీడియోలు మగాడు సాధారణంగా ఎక్స్పెక్ట్ చేస్తాడు. సాధారణంగా ఇది పెద్ద సమస్య. అప్పుడు టైంలు అవుతుంటాయి, సూసైడ్స్ అని అవుతాయి, మద్రస్ అని అవుతాయి. అందులో ఎవరితోటి కొత్త వాడితో కలిపి
ఆ కొత్తవాడికి తిన్నగా ఉంచుతాడు, ఆ పాతవాడితో ఎలా ఉన్నాను అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఆ మ్యాటరల్ ఘర్షణలో గ్రూప్ స్వభావం మారిపోయింది. బట్ పాత రోజుల్లో అయితే కొన్ని గంటలు మహా అయితే ఓ రోజు అలక, మొగుడాలకో బెళ్ళవాళ్ళకో ఎవరో అలక కావాలి మళ్ళీ మామూలుగా. ఇది ఆయన ఏమో చక్క పట్టుకొస్తారు కథలో. తర్వాత మనకి నాటకాలు ఉన్నాయి. నిజం, విషాదం, విరస్మృతి. అందులో నిజం ఒకటే చాలా బాగుంటుంది, మిగతా రెండు మోస్తరే ఉంటాయి. ఆ నిజములో సార్వభౌమరావు అనే ఒక గొప్ప డబ్బున్నవాడు భూస్వామి, వాడు వెళ్దాంలో వాడు ఏం చేస్తాడంటే వాడి కొడుకును ఇంకొకడు మూడో వ్యక్తి, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక లేడీని ట్రాప్ చేస్తారు. చేస్తే క్రిమినల్ కేసు పెడతారు. పెడితే ఈ సార్వభౌమరావు ఏం చేస్తాడు, వాడి కొడుకుని తప్పించడానికి ఇంకొకడు వాడిని ఫిక్స్ చేయడానికి వాడి దగ్గరికి వెళ్ళి నీకు డబ్బు ఇస్తామని ఫ్యామిలీకి వెళ్ళి చెప్తారు. ఆ పోనీ 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష వేస్తారంటే కదా అనుకుని రప్పించుకుంటాడు. రప్పించుకుంటే ఈ కొడుకు నిజంగా నేరం చేసి కొడుకు బయటకు వచ్చేస్తాడు. వాడేం చేశాడు నేరం, ఇంతవరకు చేయలేదు, ఉన్నారు కదా సార్. ఒక అమాయకుడు వెళ్ళిపోతాడు, అక్కడికి ఆ డబ్బు కూడా ఇవ్వడు. దీని మీద గొప్పగా ఉన్న ఆ సేంద్రియ ఆయన సార్వభౌమరావు క్యారెక్టర్ని ఆయన సృష్టించిన విధానం చూస్తే చాలా బాగుంది. సో ఇవి ఇంకా వ్యాసాలు కొట్టాడు, అంటే వ్యాసాలు కొన్ని చెప్పను. కానీ 3 కథల బంగారులో ఒక స్టేట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. నేరమని తెలిసి చిన్నోళ్ళు దోచుకునే పెద్దవాడు ఉన్నప్పుడు నేరమని తెలియక నేరాలు చేసేస్తున్న వాళ్ళు ఉన్నందులో ఆశ్చర్యం లేదు. వాళ్ళు నేరమని తెలియదు, ఎందుకు వాళ్ళు బతుకారు. ఈ దోపిడీ నీ బతుకు కాదు, నీకు నేరమని తెలుసు, తెలిసి నేరం చేస్తున్నావు. అలాంటప్పుడు నేరమని తెలియక నేరం చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. ఇలా చాలా అదొక గొప్ప సెటైర్. ఈ సీమ నేను ఎవరిని అని ప్రశ్నించుకుంటుంది. అక్కడి నుంచి చాలామంది ఫిలాసఫీ దగ్గర వెళ్తుంది. వాళ్ళు ఆత్మలు మరొకటి ఇంక నేనెవరిని అంత కోహం ఇన్ని అయిన తర్వాత దానికి ఒక నాగుపం కనిపిస్తుంది. ఆ నాగుపం అడుగుతుంది నేను ఎవరిని అని. నువ్వు చేమవి అని చెప్పి తన స్టేటస్ ఏమిటి, ఈ స్టేటస్ ఏమిటి, ఇది బోధపరుస్తుంది. బోధపరితగానే చైతన్యం వస్తుంది. అప్పుడు ఆ చీమలన్నీ కలిసి ఈ నాగుపం చెబుతాయి. అంటే ఆ చైతన్యం రాందే పోరాటం రాదు. ఇప్పుడు మనకి ప్రజెంట్ అంటే మనకి ఆ మాత్రం సోషలిస్ట్ రూట్లో వెళ్ళింది ఇందిరాగాంధీ వరకు ఉంది. కాబట్టి మారారు. ఇప్పుడు ఏమిటి, పూర్తి వ్యతిరేక దిశలో ఉన్నారు. సో ఇప్పుడు ఏమిటవుతుంది, మన చైతన్యం మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఆ చైతన్యం మార్చడానికి ప్రయత్నంలోనే క్యాపిటలిస్టులు వెనకాతుంటారు. ఏ వెనకాతలా వాళ్ళకి ఏదో ఘర్షణ కావాలి, వాళ్ళకి అసలు ఘర్షణ తెలియకూడదు. దోపిడీ రియల్ కాజ్ ఫర్ అవర్ అని తెలియకూడదు. సో ఇది ఏమిటి ఉండాలి, ముస్లిం హిందూ కానీ అగ్రవర్ణం లోవర్ణం కానీ ఏదో రోజు ఉండాలి ఆ సమస్య. ఉంటే కారణం ఏమిటి, అసలు సమస్య మర్చిపోతాడు, వాళ్ళకి తెలియదు. అదిగో ఒక తప్పుడు చైతన్యం అంటే ఇప్పుడు దళిత నాన్ దళిత లేకపోతే దళిత బ్రాహ్మణ, అది విషయం కరెక్టే. కానీ ఇది ఎందుకు వస్తుంది, అసలు సమస్య అంటే అసలు సమస్య ఏంటి, డబ్బే. అసలు సమస్య డబ్బే కదా. నాతో ఈక్వలెంట్ అడ్వకేట్ ఇదే స్టేటస్ ఉన్నవాడు ఉంటే నాకు వాడు మంచి ఫ్రెండ్. అదే కోర్టులో ప్యూన్ కానీ ఓ లోవర్ క్లాస్ పెడితే ఏ విధంగా డబ్బు ఇస్తాడో కాదు. ఓ ఎటెండర్ అంటూ ఉంటాడు, ఓ ఎటెండరు బ్రాహ్మణు ఏ విధంగా డబ్బు ఇస్తాను తప్పిస్తే అంతకంటే నేను చేయను.
చెప్పాలంటే ఇప్పుడు చైతన్యం మీద కొడుతున్నారు ప్రజలు. ఈ పడ్డానికి కారణం వెనకాల ఉండేటువంటి అన్సీన్ క్యాపిటల్స్. మీకు అన్సీన్ ఎందుకు చెప్పానంటే, మనకి ఈ సోషల్ మీడియాలో ఒకనాడు ఇప్పుడు ఆ సినిమా యాక్టర్ మహేష్ చెప్పాడు. అయితే కత్తి మహేష్. ఇప్పుడు ఆనాడు ఎలా వచ్చింది తెలిసినండి, కత్తి మహేష్ రామాయణానికి వ్యతిరేకంగా మాట్లాడింది ఇచ్చేసావు, కత్తి మహేష్కి వ్యతిరేకంగా మాట్లాడింది, ఈ రెండు కూడా ఈక్వల్ పబ్లిసిటీ ఉంటుంది. ఎందుకంటే రామాయణానికి వ్యతిరేకంగా ఈ పబ్లిసిటీ వల్ల యు ఆర్ ఎంగేజ్ ఎయిదర్ విత్ దిస్ పార్టీ ఆర్ దట్ పార్టీ, అండ్ ఆబ్జెక్ట్ ఈస్ యూ షుడ్ నాట్ నో వాట్ ఈస్ ద రియల్ ప్రాబ్లం. నేను ఒకసారి ఒక పోస్ట్ పెట్టాను, కత్తి మహేష్ రాముడి మీద భక్తి గీతాలు పాడాడు, కత్తి మహేష్ విమర్శిస్తున్నాడు పాడారా అని పెట్టాను. పెడితే దాని మీద బీజేపీ వాడు మెయిన్గాను రాముడి మీద భక్తి గీతాలు పాడాడు నిజమేనా? ఇప్పుడు చూడు మరి ఇంటికి ఓసారి పాడాడు, వాడు చాలా బాగా పాడతాడు. రాముడిని విమర్శిస్తూనే అది వేరు, రాముడి భక్తి గీతాలు వేరు, వాడు కూడా పాడాడు. ఈ విధంగా ఇప్పుడు కొత్త తరం వస్తుంది. ఈ కొత్త తరం ఏంటి సోషల్ మీడియా. అయితే ఇవాళ అసలు ఒక 100 మందిని సభకు తీసుకుని చూద్దాం. ఒక లెటరీ మీటింగ్కి 100 మంది పట్టండి, కష్టం. అంచేత నేను సంస్థ స్టార్ట్ చేసినప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ తాలూకా స్టూడెంట్ పేరాల భరసరమని ఆయన పిలిచి, నువ్వు కొంచెం లెఫ్టిస్ట్లా కనిపిస్తున్నావు, కానీ నువ్వు థియేటర్ ఓనర్ లాంటి వాడివి. థియేటర్ ఓనరు వాడికి నచ్చిన సినిమాలు పెట్టుకొస్తే ఆడదు, ಹೆಚ್ಚು మందికి నచ్చావు సినిమా, అప్పుడు ఆడుతుంది. అందుచేత నువ్వేం చేస్తావంటే 12 మీటింగ్లు పెట్టాలన్నావు కదా, 6 క్లాసికల్ ఇంట్రెస్ట్లు పెట్టావు, 6 నీకు తోచినట్టు మీటింగ్ పెట్టావు. నేను క్లాసికల్ ఇంట్రెస్ట్ మీటింగ్ పెట్టి జనం వచ్చేస్తాను, తెగొచ్చేస్తాను. అది కాకుండా మీటింగ్ పెట్టి ఫోన్ చేయాలి, మరొకటి చేయాలి. సరే ఈ ప్రజలు సరిగ్గా అవుతుంది. క్లాసికల్ ఇంట్రెస్ట్లో అడ్వాంటేజ్ ఏమిటి? ప్యూర్ రసం చెప్పొచ్చు, అక్కడ ఘర్షణ లేదు, మరొకటి రసమే. అది గొప్ప రైటర్ అయితే మంచి ఇది ఉంటుంది, గొప్ప రైటర్ కాకపోతే అది స్పీకర్ పెట్టి కూడా ఉంటుంది. నేను ఒకసారి మాయాబజార్ సినిమా మీద మీటింగ్ పెడితే ఓ 25 మంది పెద్ద హాలు, వాళ్ళందరూ నిండిపోయారు. 25 మంది. అదిగో ఆ రసం చాలా గొప్పతనం అన్నమాట. మాయాబజార్ సినిమా ఇప్పటికి కూడా మనం ఎప్పుడు చూసినా బాగానే ఉంటుంది. దాన్ని తాకు పెట్టాను, ఇప్పుడు చెప్పచ్చు, ప్రయత్నం చెప్పచ్చు, వక్త కూడా గొప్ప చెప్పదండి. ఈ విధంగా మనకి మార్పులు కూడా వస్తున్నాయి. రావిశాస్త్రి గారి కంట్రిబ్యూషన్ సంబంధించి మాత్రం వాడు కాబట్టి ఆయన సరిగ్గా రాసుకొచ్చాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రామభక్తుడు, వాళ్ళ పెద్ద అబ్బాయి ప్యూర్ రామభక్తుడే. పొద్దున్నే ఫోన్ చేశాను, ఎన్ని కథలండి మన బ్రిటిష్ జై శ్రీరామ్ అన్నాడు. ఓకే